మన ప్రభువును మన రక్షకుడు మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామమున, అతి శ్రేష్టమైన నామమున, కొనియాడదగిన నామమున మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆశ్రయదుర్గమైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు మనలందరినీ ప్రేమించి మన బ్రతుకులలో మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ అద్వితీయ దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులారా, మన దేవుడు కార్యములను సంపూర్ణము చేసే దేవుడు. ఎందుకంటే మన దేవుడు సంపూర్ణుడు గనుక. ఆయన ఏ కార్యం చేసినా సంపూర్ణంగా చేస్తారు, మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. మనలో చాలా మంది చాలా కార్యాలు ప్రారంభిస్తారు, మధ్యలో వదిలిపెట్టేస్తారు. అందుకే కొంతమంది ప్రజలను ఆరంభశూరులు అని అంటారు. ఏదైనా ఒక నూతన సంవత్సరం వచ్చింది అని అంటే మనం చాలా నిర్ణయాలు తీసుకుంటాం. దేవుని వాక్యం ఇదిగా చదవాలని, 1 గంట ప్రార్థన చేయాలని రకరకాల నిర్ణయాలు తీసుకుంటాం. కొంతకాలం వచ్చేసరికి వాటికి స్వస్తి పలుకుతాం, కొనసాగించలేం. మనం తీసుకున్న నిర్ణయాలు, ఆ కార్యాలే మనం సంపూర్ణంగా చేయలేము. కానీ మన దేవుడు కార్యములను సంపూర్ణం చేసే గొప్ప దేవుడు. ఆయన ఒక చర్య మన జీవితంలో చేయాలి అని అంటే దాన్ని సంపూర్ణంగా చేస్తాడు. మధ్యలో ఆపేసే దేవుడు కాదు. నాకు టైం లేదు, ఖాళీ లేదు, వేరే పనుంది, నేను చేయలేనులే అని చెప్పే దేవుడు కాదు. ఆయన మనల్ని సృష్టించాడు, అంతము వరకు ఆయన నడిపిస్తాడు. నిత్యము నడిపించే గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మన బ్రతుకులో ఉన్న ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు ఆయన సంపూర్ణంగా నెరవేర్చే దేవుడు. ఆయన చిత్తమును మన బ్రతుకులలో నెరవేర్చే గొప్ప దేవుడు. ఆయన మనకు ఆశ్రయమైన దేవుడు, ఆశ్రయ దుర్గం, ఎత్తైన కోట. ఏదైనా ఒక ప్రమాదం వచ్చిందనుకోండి, అంత దాకెందుకు, వరదలు వచ్చాయి. ఆ వరదల్లో మనము ముంపుకు గురి కాకుండా ఉండాలి అని అంటే ఎత్తైన స్థలాలకెళ్లి తలదాచుకుంటాం, ప్రాణాన్ని కాపాడుకుంటాం. అనుదినము మన జీవితాలలో ఎన్నో సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటాయి. అనేక నిందలు ప్రాణ శాంతి లేకుండా పరిగెట్టిస్తూ ఉంటాయి. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. వాటన్నిటి నుంచి మనం కాపాడబడాలి అని అంటే మన ఆశ్రయదుర్గమైన ఎత్తైన కోట అయిన యేసయ్య కౌగిట్లోకి చేరిపోవాలి. ఆ దేవుని కౌగిలిలో సురక్షితం, ఆ దేవుని కౌగిలిలో క్షేమం. ఆ దేవుని దగ్గరికి చేరిపోతే ఆ దేవుడు ఆశ్రయదుర్గమైన వాడు నిన్ను కాపాడి, నిన్ను విడువక ఎడబాయక నీ కార్యములను సఫలం చేసే గొప్ప దేవుడు. అదే లేఖనం చెప్తుంది, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడైన దేవుడు. ఆయనలో ఏ చెడుతనం లేదండి. ఆయన యథార్థపరుడైన దేవుడు. ఆయనలో ఏ చెడుతనం ఉందని మనం ఆయనకి దూరంగా ఉంటున్నాం. ఈ లోకాన్ని ప్రేమించడానికి, ఆయనను ద్వేషించడానికి, ఆయనకు దూరంగా ఉండడానికి, లోకానికి ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వకపోవటానికి ఆయనలో ఏ చెడుతనం మనకు కనపడిందండి? ఆయన మన కొరకు పరమను విడిచిపెట్టి కిందకు వచ్చాడు. మనం రక్షించబడుట కొరకు విమోచన క్రయధనంగా ఆయన రక్తాన్ని చిందించారు. ఆయనను మన ప్రాణప్రియుడిగా, లేకపోతే మన రక్షకునిగా మనం కోరుకోవటానికి, సేవించుకోవటానికి ఏంటి అడ్డు? ఎందుకు దూరం అయిపోతున్నాం? ఆయన చర్యలన్నీ యథార్థవంతమైనవి కదా. ఆయన చేతికి మన బ్రతుకుని అప్పగించుకుంటే నమ్మదగిన దేవుడు, నీతిపరుడైన దేవుడు. ఆయన చర్యలన్నీ న్యాయములు, నిర్దోషములు. అంత గొప్ప దేవునికి మన దూరంగా ఎలా వెళ్ళిపోతున్నాం? ప్రియమైన స్నేహితులారా, నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని, ఆ కార్యాన్ని ఆయన సంపూర్ణం చేస్తారు. ఆయన ఆశ్రయిద్దాం. ఆ యథార్థవంతుడైన దేవుని దగ్గరికి, ఆ నీతిపరుడైన దేవుని దగ్గరికి, మాట తప్పని దేవుని దగ్గరికి చేరిపోదాం.
ఆయన కార్యాలన్నీ నీ పట్ల న్యాయంగా ఉంటాయి. నీకు అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన. యేసయ్యను ఆశ్రయిద్దాం. ఈ నూతన దినములో ఈ వాగ్దానాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందాం. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ప్రభువా, నువ్వు నాకు ఆశ్రయదుర్గమైన దేవుడు. నేను నీకు ఆశ్రయంగా ఉంటాను, నీ కార్యాన్ని నేను నెరవేరుస్తానని మాటిస్తున్నాడు కదా. ధైర్యం తెచ్చుకుందాం. ఎక్కడెక్కడ మన కార్యములు సఫలం కాకుండా విఫలమైపోతున్నాయో ఆయన చేతికి అప్పగిద్దాం. ఆయన సఫలం చేస్తారు, ఆయన నెరవేరుస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు, నీ సరిహద్దులు విశాలపరుస్తారు, అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తారు. ఆయన మీద ఆధారపడదాం. యథార్థవంతునికి మనల్ని అప్పగించుకుందాం. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీతిమంతుడా, యథార్థవంతుడా, నీ కార్యములు న్యాయములు ప్రభువా. నీవు నిర్దోషివైన దేవుడవు తండ్రి, మాకు ఆశ్రయానివి ప్రభువా. దేవ, ఈ వాక్యం వింటున్న పిల్లలందరినీ, ప్రియులందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. వారి ఎడల మీరు చేయనై ఉన్న కార్యములన్నీ నేను నెరవేర్చుచున్నందుకే నీకు స్తోత్రం ప్రభువా. ఎక్కడెక్కడైతే ఆశీర్వాద కార్యములు వారికి దూరం అయిపోయాయో ఈ దినం నుంచి ప్రభువా, ఈ దినాన్ని వారిని ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. వారి గుండెల్లో ఉన్న వ్యధ మీరు తీసివేయండి ప్రభువా. సంతోషంతో, సమాధానంతో నింపి దేవ, వారి బ్రతుకులలో ఒక నూతన కార్యములు ఈ నూతన దినములో జరిగించమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.